అలా చేసిన తన అజ్ఞానాన్ని నిందించుకోవాలి, పోనీ సాల్వుని నిందించాలి, కానీ భీష్ముడిని నిందించడం ఏంటండి? ఇవాళ ప్రేమ వ్యవహారాలకి ఇది పరిష్కారమే కాదా గమనించండి. ఒప్పుకోవట్లేదంటే యాసిడ్ పోస్తాడు, ఎందుకంటే పిచ్చి వద్దు ఎవడన్నా ఉన్నాడా? ఒప్పుకున్న దాంతో కాపురమేలా చేస్తావయ్యా? ఆవిడ ఒప్పుకుందా అనుకుందా, నీకు ఏది కలిసి వస్తుంది? నువ్వంటే ఇష్టం లేనప్పుడు. అటువంటిప్పుడు ఏదో అమ్మాయిని హింసించడం వల్ల వచ్చేది ఏమిటి? జైలు శిక్ష తప్ప. ఇప్పుడు ఏమైనా బాగుపడతాడా? దొరకకుండా తప్పించుకుంటా సత్యం కాదు కదండి. అది హత్యతో సమానం. ఇంకా హత్య నయం దానికి నిజం చెప్పాలి. అంత భయంకరమైన నేరం, శిక్ష పడిపోతుంది. ఎందుకు? నీ జీవితాన్ని నువ్వు పాడు చేసుకుంటున్నావు. అమ్మ కథ వింటే ఆ పని చెడు చేస్తాడు, చెడు వేరే విషయం చెప్పవలసింది చెప్పాలి కదా. అది తర్వాత నిర్ణయం వాళ్ళు తీసుకుంటారు. ఇలాగా అత్యాశకు పోయినటువంటి దాశరాజుకి ఏమైంది? సర్వవిధాల క్షవరం అయిపోయింది. ఒక మనవుడు చనిపోయాడు, రెండో మనవుడు ఈ విచిత్ర వీరుడికి అంబిక అంబాలికి నుంచి పెళ్లి చేస్తే ఈయనకున్న వ్యాధి ఏమిటో తెలుసా? నేను చెప్పక తప్పదు కాబట్టి చెబుతున్నా. ఈయన శోభనం నాడు వేసేయండి తలుపు, మళ్ళీ తీస్తే ఉట్టండి. రాకూడని వ్యాధి వచ్చింది, ఎప్పటిలో ఏడ్స్ అంటున్నారు, అదే వచ్చింది. ఈయన ఉపయోగించిన స్త్రీ లేదండి రాజ్యంలో, అలా తిరిగాడండి ఇష్టం వచ్చినట్టు. రాజ్యలే కాదు, ఆయనకు అదే దృష్టి. వీడు రాజు అయితే ఏమవుతున్నాడు అసలు? ఆయన ఏదో అడిగాడు కానీ పొరపాటున చిత్రాంగదున్నో విచిత్ర వీరున్నో రాజు చేస్తుంటే దుర్యోధనుడి కంటే దుర్మార్గంగా ప్రవర్తించాడు. దుర్యోధనుడు ఎంత దుర్మార్గుడైనా అసూయ ఉందేమో కానీ వాడికి ఆడదాని మీద కాంక్ష లేదు. పొరపాటును కూడా ద్రౌపదీ దేవిని కామించలేదు వాడు. ఏ స్త్రీని దుర్యోధనుడు కామించలేదు. దుర్యోధనుడు బలవంతం చేసిన కథ భారతంలో ఎక్కడా లేదు. వాడు కీచకుడు చేసి ఉండొచ్చు, సైంధవుడు చేసి ఉండొచ్చు, కానీ దుర్యోధనుడు చేయలేదు. ఆ విషయంలో వాడు మంచివాడే. మరి వీడు అంచేతే మనం నేర్చుకోవాలి దాశరాజు వరాల కథ నుంచి. అత్యాశలకి పోవద్దు. ప్రస్తుత పరిణామం ఏది ఉందో దాని గురించి మాట్లాడదాం. పిల్లలు చదువుకుని పెళ్ళిళ్ళు చేసుకుని సుఖంగా ఉంటే చాలు. వాళ్ళకి పిల్లలు పుడతారా, వాళ్ళు ఏం చదువుతారు, వాళ్ళు ఏమవుతారు, ఇవన్నీ వాళ్ళకి సంబంధించిన విషయం. 50 ఏళ్ళు దాటాయంటే ఉత్తరక్షణ నుంచి 50వ పుట్టినరోజు జరుపుకున్నాము అంటే ఇంకా మైనస్సే, ఇంకా ప్లస్లు ఉండవు. ఇంకా ఇప్పుడు 20 ఏళ్ళు వచ్చాయి, 25 వచ్చాయి, 30 వచ్చాయి అంటారు. 50 వచ్చాక 56 వచ్చాయి అనరు, ఇంకా పోయాయి, ఇంకా మైనస్సే, కౌంట్ డౌన్. ఇంక 20, ఇంకా 10, రేపే అయ్యం ముహూర్తస్సు ముహూర్తోస్తు అంతే. ఇంకా ఆ లెక్కలోకి మనిషి వెళ్ళిపోవాలి. అదే వేదాంతం. అయిపోయింది నా పని. 60 ఇచ్చేసి 70 ఇచ్చేసి ఇంక రేపు ఎల్లుండో చూసుకోవాలి, తెగుచుకోవాలి. పరలోకం అంటున్నారు ఏమిటి? ఏదో తెలుసుకోవాలిగా, ఉందో లేదో తెలుసుకోవాలి. కనీసం నాడు పుస్తకాలు చదువుతూ ఆలోచిద్దాం, ఎవరైనా అడుగుదాం. ఇది భారతం మనకి చెబుతాం స్పష్టంగా. అందుకే చివరికి సత్యవతీదేవి పాపం అంతా ఇబ్బంది పడి జీవితాన్ని నడిపించుకొచ్చిన ఆవిడ వంశం ఇలా అయిపోవడం చూసి భీష్ముడిని అడిగింది పెళ్లి చేసుకోమని. భీష్ముడు రామచంద్రమూర్తిలా వ్యవహరించాడండి. భరతుడు వచ్చి కాళ్ళు పట్టుకుని రాజ్యానికి రమ్మన్నా సరే రాముడు రాలా. నిజానికి భరతుడే కాదండి, కైక వచ్చింది, వశిష్ఠ మహర్షి వచ్చాడు. గురువు ఆజ్ఞగా భావించి, మాతృాజ్ఞగా భావించి వెళ్ళిపోవచ్చు. కానీ వెళ్ళగానే అప్పటి మీడియా అప్పుడు ఉంటుందిగా, ఇదంతా మ్యాచ్ ఫిక్సింగ్ రాసేస్తాడు. తక్కువ కాదు. రాముడికి తెలుసు రాజకీయ నీతి స్వచ్ఛంగా ఉండాలి, వంకర మాటలు మాట్లాడాలి, లోపాయకారి వ్యవహారాలు వద్దు. ఇక్కడ దాగుడు మూతలు, దూబూచులాటలు వద్దు. చాలా స్పష్టంగా ఉండాలి. రాముడి జీవితం అంటే పారదర్శకం, ట్రాన్స్పరెంట్, తెరిచిన పుస్తకం. రామో విగ్రహవాన్ ధర్మ, కృష్ణుడిది లీల, రాముడిది లీల కాదు, ధర్మం. రాముడు ధర్మానికి ప్రతినిధి, కృష్ణుడు లీలకి ప్రతినిధి. కృష్ణ లీలలు లోతుగా ఆలోచిస్తే కానీ అర్థం కావు. పైకి ధర్మంలాగా అసలు ఏమిటో భాగవతం మీద మాట్లాడుకుంటే అవి చూస్తాం. రామాయణంలో ఆ సమస్య లేదు. రాముడు ఏం చేసినా చాలా స్పష్టంగా చేస్తాడు. అంటే దాన్ని స్పష్టంగా ఉండండి. నేను రానంటే రాను. 14 ఏళ్ల తర్వాత రామే, తిరిగి రామే, ధరను పాలింపమే అన్నాడు సంపూర్ణ రామాయణం బాబు గారి సినిమా. ధరను పాలింపమే, వెళ్ళవయా, 14 ఏళ్ళ కళ్ళు మూసుకుని గడిపోయినా వస్తాను కదా, నేను అసలు చెప్పట్లేదు కదా, వద్దమ్మా ఇప్పుడు రాకూడదు, వెళ్ళిపోని చెప్పాను. ఎందుకన్నాడు? ఖచ్చితంగా అప్పుడు మీడియా అప్పుడు ఉంటుందండి, బ్యాచ్ ఫిక్సింగ్ అని రాసేస్తాను. భీష్ముడు కూడా అంతే. అన్నీ అయిపోయే వాళ్ళందరూ చనిపోయారు కదా అని భీష్ముడు పెళ్లి చేసుకుంటే అసలు భీష్ముడికి వాంఛలన్నీ ముందే ఉన్నాయి. వాళ్ళని చంపడంలో భీష్ముడు హస్తం అని ఎవడో ఓ స్టోరీ వేస్తాడు. మామూలుగా ఉండదండి. అప్పుడు కథలు అప్పుడు ఉంటాయి కదా, ఓ స్టోరీ బోర్డు వేస్తాడు ఎవడో. విచిత్ర వీరుని మరణంలో భీష్ముడు హస్తం ఉందా అని ఇద్దరిని పిలిచి 2 బొడుగుళ్ళు 3 బట్టతలను పిలిచి చేర్చి పెడతాడు. వీళ్ళు ఎవడో అభిప్రాయం కూడా చెప్తారు. చూస్తున్నాం కదా భాగవతం ఏమీ లేదని కూడా ఓ చర్చ. ఈ చర్చలో పోనీ ఎవరైనా ఒకడైనా ఒకడు మాట్లాడుతుంటే వాడు నోట్లో నోరేటి ఇంకోటి మాట్లాడతాడు. మనం ఏది వినాలో కొన్ని వాడు మాట్లాడే వరకు వీడు ఆగాడు, వీడు మాట్లాడే వరకు వాడా. ఎందుకంటే ఇందులో ఇద్దరికీ బలహీనత ఏమిటంటే వాడు మాట్లాడడం మాట్లాడితే నేను మాట్లాడలేను కాబట్టి వాడు మాట్లాడనివ్వద్దు. అదే చర్చ. ఎంత దుర్మార్గం అండి.
అందుకే నేను ఎప్పుడో 10 ఏళ్ల క్రితం ఏమైనా పాల్గొన్నానేమో అజ్ఞాన వశాత్తు, కానీ తర్వాత ఎవరన్నా చర్చ అంటే కుదరదు, నాకు చర్చ తెలుసు, చర్చ తెలియదని చెప్పి నో డిస్కషన్, టేక్ యాక్షన్. నేను ఏ ప్రకటన ఇచ్చినా ఏం చేసినా టీవీలో వాళ్ళు వెంటనే మీతో నేను చర్చించాను, నువ్వు చెప్పేది నువ్వు చెప్పు, నా వేదికలు నాకు నేను చర్చించాను. ఎందుకంటే నీ వాదన నువ్వు మానవు, నీ అభిప్రాయం నువ్వు మార్చుకోయి, నీతో చర్చ చేయడం నాకు పని లేక, నా అభిప్రాయం చెప్పుకుందుకు నాకు 100 వేదికలు, నీ టీవీతో నాకేం పని లేదు. నాకు టీవీలు కూడా ఉన్నాయి చెప్పదలుచుకుంటే. ఎవరన్నా కూర్చోబడి చర్చించడం వల్ల వాడికి ఏం తెలుసాడు? అంటే ఈ చర్చల వల్ల తెమలేదు ఏమీ లేదు. ఇటువంటి చర్చలు జరగకుండానే భీష్ముడు తెరేసేసాడు. అమ్మా ఒక్క మాట అన్నాను, నేను పెళ్లి చేసుకోను, అది అంతే, ఇంకో మాట ఆలోచించండి కదా, ఈ దారి తొక్కదు, అదే ఖచ్చితమైన ప్రపంచం. అందుకే భీష్ముడి మీద అప్పటి నుంచి ఇప్పటి వరకు అప్పుడే 257 సంవత్సరాలు బతికాడు మహానుభావుడు, ఒక్క ఆరోపణ లేదు. స్వచ్ఛం అంటే స్వచ్ఛం, ఆణిముత్యం అంటే ఆణిముత్యం అంటే. అది భీష్ముడి నుంచి మనం నేర్చుకోవాలి. దాశరాజు వరాలన్నీ ఆయనకే తెగలే. చివరికి సరే ఏదో చేశారు, వ్యాసుడిని పిలిపించారు. మొత్తం మీద అంబికి ధృతరాష్ట్రుడు పుట్టాడు, పాండురాజు పుట్టాడు అంబాలికి. కాదని మళ్ళీ అంబిక దగ్గరికి పంపిస్తే సరే ఆవిడ గుదురుడు పుట్టాడు, ఆయన దాసికి పుట్టాడు కాబట్టి ఆయన రాజ్యానికి పనికిరాడన్నారు. ఈయన గుడ్డివాడు కాబట్టి పనికిరాడన్నారు. కథ చూడండి ఎలా జరిగింది. మొత్తం మీద కోరిన వరాలు ఏది పనికి రాకుండా పోయి, ఏది విచిత్ర వీరుడు చిత్రాంగదుడు కాదు, వాళ్ళ సంతానం విషయం కూడా వ్యర్థమైపోయింది. అంటే ఒక మనిషి దురాశ 3 తరాలకు కొట్టిందండి. నిజానికి పక్కాగా చట్టం ప్రకారం చెప్పాలంటే అప్పటి చట్టం ప్రకారం ధృతరాష్ట్రుడు పనికిరాడు, గుడ్డివాడు కాదు. పాండురాజు పనికిరాడు, వ్యాధిగ్రస్తుడు, రోగం అది, ఒళ్ళంతా బొల్లిమచ్చలు, అతను పనికిరాడు. రాజ్య శాసనాలు కొన్ని ఉంటాయి, ఇప్పటి చట్టాల ప్రకారం మనం మాట్లాడుకోవాలి, ప్రజాస్వామ్యం కాదు, అది రాజరికం. అలాగే దాసీపుత్రుడు పనికిరాడు. మరి ఎవరవ్వాలి అంటే ఉన్నంతలో ఎవరు నయం, బెస్ట్ అమాంగ్ ది అవైలబుల్, పాండురాజు నయం, అందుకే చేశాడు. ఆయనకి కుంతీదేవి మాధురీదేవి 2 ఉన్నారు, వీళ్ళు 5 పుట్టారు. సరే వాళ్ళు 100 మంది పుట్టారు. ఇక ఆ కథ అంతా అనవసరం. ఇంతమంది పుట్టాక చూడండి, సత్యవతీదేవి ఈవిడ మామ అయిపోయింది, మామ అయిపోయింది కదండి. విచిత్ర వీరుడు ఈవిడ కొడుకు, ఆయన కొడుకు ధృతరాష్ట్రుడు, ఆయన కొడుకు దుర్యోధనుడు. అంటే మునిమానవుడు. ఈవిడికి మన లెక్కల్లో 80-90 కూడా దాటిపోవాలి. మునిమానవుడు అంటే 85-90 దాటిపోవాలి. ఆ వయస్సు వచ్చాక కూడా ఇంకా మా దుర్యోధనుడికి బారసాలు చేద్దాం, బాసలు ఎడదామా, అక్షరాభ్యాసం చేయిద్దాం, ఇలా మొదలెట్టింది ఈవిడ. ఈవిడికి మమకారం పోవట్లేదు. ఇప్పుడు బాసర్లో అక్షరాభ్యాసం, అన్నవరంలో అన్నప్రాసన జరగాలి. అప్పుడు వ్యాసుడు వెళ్ళాడు. వేదాంతం అంటే ఇది. అమ్మా తల్లివి కాబట్టి ఒక్క మాట చెబుతున్నానమ్మా, పరాశరునికి నీ గర్భంలో నేను పుట్టా, నా తల్లిగా నీ భవిష్యత్తు కోరి చెబుతున్నా, నువ్వు తక్షణం అడవులకి వెళ్ళాలి, ఇక్కడ ఉండొద్దు. అతిక్రాంత సుఖాకాలాక అధ్యాత్మ విధులు వేదాంతమనియు అని ఎందుకన్నాడంటే ఇందుకన్నాడు నాన్నయ్య గారు. ఎటువంటి వేదాంతం చెప్పాడు చూడండి వ్యాసుడు తల్లికి. అమ్మా నా మాట విను, వానప్రస్థానికి వెళ్ళిపోయి ఇక్కడ ఉండకు, ఎందుకంటే భయంకరమైనవి జరగబోతున్నాయి, నువ్వు చూడలేవు, తట్టుకోలేవు. అతిక్రాంత సుఖాకాలాక ప్రత్యుపస్థిత దారుణాక శ్వశ్వక పాపిష్ఠ దివసాక పృథివీగత యౌవన. దీన్నే అన్నయ్య గారు పద్యం రాస్తూ గతకాలము మేలు వచ్చు కాలము కంటే అని ఒక మాట వాడి, మిగిలినంతా ఆయన సొంతం. ఆయన పద్యం ఆయన గొప్పది. గతకాలము మేలు వచ్చు కాలము కంటే, ఇప్పటికైతే సామెతగా మిగిలిపోయింది. నా అన్నయ్య గారు చెప్పారండి గతకాలము మేలు వచ్చు కాలము కంటేనని. మనలో చాలామంది అనుకుంటున్నామండి, బ్రిటిష్ వాళ్ళు కట్టిన భవనాలు అలాగే ఉన్నాయి, మన వాళ్ళు కట్టిన కూలిపోయినాయి అనుకుంటున్నాం చాలామంది. ఎందుకని వాళ్ళు అవినీతికి తావు లేకుండా కట్టారు, వీళ్ళు అదే ప్రధానంగా కొడుతున్నారు. అందులో సిమెంట్ ఉండదు, అవినీతి. మరి కూలిపోక ఏమవుతుంది? అతిక్రాంత సుఖాకాలాక సుఖపడే రోజులు పోయాయి. ప్రత్యుపస్థిత దారుణాక ముందు దారుణాలు జరగబోతున్నాయి. శ్వశ్వక పాపిష్ఠ దివసాక, శ్వక అంటే రేపు, మళ్ళీ శ్వక అంటే రేపు, రేపు 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 రాబోయే రేపులన్నీ భయంకర యుగాలమ్మా, పాపిష్ఠ దివసాక అని మహాకవిత్వం చెప్పాడండి వేదాంతంతో పాటుగా వ్యాసుడు. పృథివీ గత యవ్వన, భూమికి యవ్వనం కోల్పోయిందమ్మా, భూదేవి ముసలిదైపోయింది, భూమి కంపించబోతోంది, భయంకరమైన యుద్ధాలు రాబోతున్నాయి. తల్లి నువ్వు తట్టుకోలేవు, 90 ఏళ్ల దానివి, నా మాట విను, వానప్రస్థానికి వెళ్ళిపోయి. ఇప్పటికే ఆలస్యమైంది. ఇంకా మునిమానవుడు ఇంగ్లీష్ మీడియం టెక్నో స్కూల్ని గోలెట్టకక్కడ
వాడు బుద్ధి మాటలు చెబుతుంటే వెంటమ్మా వాడికి భగవద్గీత శ్లోకాలు కూడా వచ్చు, నీకు రావు. వాడికి వస్తే ఉపయోగం ఏంటి ఇక్కడ? వాడికి భగవద్గీత శ్లోకాలు వచ్చిన మునిమనవుడికైనా తాతగారు ఆనందిస్తున్నాడు అంటే ఈ తాతగారికి భగవద్గీత మొత్తం అర్థం కావాలా వద్దా? ఈయనకి అర్థం కాకుండానే ఈయన ప్రాణం పోతుంది. మా మనవాళ్ళకి నేనే నేర్పానండి, నువ్వు వాడికి కాదు నేర్పాల్సింది, నువ్వు చదువు. తర్వాత విషయం వాడు నేర్చుకుంటే లేదా వాళ్ళ అమ్మా నాన్న చూసుకుంటారు. వ్యవహారం ఓ టీచర్ని పెట్టుకుంటారు. దృష్టి ఎంతసేపు ఆత్మజ్ఞానం మీద ఉండాలి. వారికి ఏదో చెప్పచ్చు, మనం చదువుకుంటుంటే వాళ్ళు ఎలాగో వస్తారు, చదువుకుంటారు, పెద్ద విషయం కాదు. బాధ్యత మన ఎక్కర్లేదు, ఎక్కడికో పారిపోమని కాదు. మన దృష్టి ఎంతసేపు వాళ్ళకి రావడం, వాళ్ళు ఏదో ర్యాంకులు తెచ్చుకోవడం, ఆ గొప్పలు చెప్పుకోవడం కాదండి. మనమేమిటి అలా ఉండాలి. ఇప్పుడు చెప్పండి, ఎంత వేదాంతం ఉందో, ఎంత కవిత్వం ఉందో. పృథివీ గత యౌవన, భూమికి ముసలితనం వచ్చిందమ్మా, నా మాట విను. బయలుదేర తీశారండి తల్లిని దగ్గరుండి. సత్యవతీదేవి వానప్రస్థానికి వెళ్ళిపోయి అంబికా అంబాలికలతో సహా, కోడలతో సహా వెళ్ళిపోయింది. తర్వాత నిజంగా 16 ఏళ్ల వయస్సు నుంచి దుర్యోధనుడు అనేటువంటి కుర్రగాడు చేసిన పనులు నిజంగా వాడు చూసుంటే కడుపు మడిపోతాడు. వాళ్ళకి 16 ఏళ్ల వయసులో అక్క ఇంట్లో పెట్టి దహనం చేయించే ప్రయత్నం చేశాడే. ఇంత గొప్ప ప్రణాళికకర్త ఎవడన్నా ఉంటాడా ఇంకొకడు? అంత చేయాలా? అందుకే మనం కూడా వయస్సు వచ్చినప్పటి నుంచి వయస్సు పెరుగుతున్న కొద్దీ ఇక ముందు భయంకర పరిణామాలే ఉంటాయి. ఈ మధ్య జరుగుతున్నవన్నీ మీరు చూస్తున్నాక ఇంతకుముందు ఇంకా ఘోరంగా ఉంటాయి. కుర్రాళ్ళు తప్పదు, 25 ఏళ్ల వాళ్ళు, 30 ఏళ్ల వాళ్ళు, మన పిల్లలు వాళ్ళు పడతారు, తప్పదు. వాళ్ళకి మనోధైర్యాన్ని ఇచ్చి తప్పుకుంటున్నావు, జీవితాన్ని నుంచి తప్పుకుందుకు పెద్దవాడు సిద్ధంగా ఉంటాడు. ఇంకా మనం ఏదో వ్యాసం రాస్తే బాగుపడుతుంది, అది కుదిరే పని కాదు. వ్యాసాలు వాల్మీకాల వల్ల బాగుపడేది అయితే ఎప్పుడూ బాగుపడి, అవన్నీ చూసుకునేవాడు చూసుకుంటాడు. పెద్దవాళ్ళ వయసు అయిపోయి ఆత్మజ్ఞానం కోసం ప్రయత్నం చేయాలి. అలాంటి ప్రయత్నం చేయకపోతే జీవితం అంతా దుఃఖమైనది. అందుకే భారతంలో మరొక్క విషయం మనం తెలుసుకోవాలి. సత్యవతీదేవి వానప్రస్థానికి వెళ్ళిపోయి ఈ పాండవులు కౌరవులు పెరుగుతున్నారు. పెరుగుతున్న వాళ్ళకి విద్యాభ్యాసం జరిగింది. ఈ విద్యాభ్యాస సమయంలో 3 రకాల స్నేహాలు ఏర్పడ్డాయి భారతంలో. ఇవాళ స్నేహితులు ఉన్నారని చెప్పుకుంటున్న ఆడపిల్లలు, మగపిల్లలు, కుటుంబ స్నేహాలు ఉన్నవాళ్ళు, పెద్దవాళ్ళు కూడా గ్రహించాల్సిన కథ. ద్రోణాచార్యుని దగ్గర అందరూ విద్యార్థులుగా చేరారు. భారతంలో 3 రకాల స్నేహాలు ఉన్నాయి. ఒకటి ద్రోణుడు, ద్రౌపదుడు స్నేహం, వాళ్ళు చదువుకున్నప్పుడు. ఇంకోటి దుర్యోధనుడు, కర్ణుడు స్నేహం, అస్త్ర విద్యాభ్యాసం అయిపోయాక ఏర్పడింది. తర్వాత కృష్ణుడు, అర్జునుడు స్నేహం, ద్రౌపది వివాహ అనంతరం ఏర్పడింది. ఈ 3 స్నేహాల మధ్యలో పరిశోధనాత్మకంగా, తులనాత్మకంగా పరిశీలన చేసి చూడండి ఎంత అద్భుతమైన తత్వం దొరుకుతుందో మనకి. మన జీవితానికి ఉపయోగపడేలాగా నాటి భారతం, నేటి జీవితం. ఇందులో ఒకటి విఫల స్నేహం, ఇంకోటి సఫల స్నేహం, మూడోది సుఫల స్నేహం. ఇవి 3 ఉన్నాయి. ద్రౌపదుడు, ద్రోణుడు విఫల స్నేహం, దుర్యోధనుడు, కర్ణుడు సఫల స్నేహం, కృష్ణుడు, అర్జునుడు సఫలమే కాదు సుఫల స్నేహం. స్నేహం చేశామనికైనా సరిపోలేదు, అది ముందు విఫలం కాకూడదు, అపార్థాలు రాకుండా చూసుకోవాలి. జీవితాంతం ఉంటే అది సఫలమైనట్టే. సఫలం అవడంతో సరిపోదు, లోకానికి ఏమైనా మేలు జరిగిందో, లేకపోతే దేనికి నీ ఫ్రెండ్షిప్ ఊరికే చుట్ట కాల్చుకోవడానికే. వాడి బండి నేను ఎక్కాను, ఆ బండి వాడు ఎక్కాడు, ఇది గొడవ. మేమిద్దరం ఒకటే, ఒకే చోట ఉద్యోగం చేస్తున్నాం, ఇది పెద్ద విషయం కాదు. సుఫలం కావాలంటే మన జీవితాలు బాగుండడంతో పాటుగా మన స్నేహం వల్ల 10 మందికి మేలు జరగాలి. అది జరిగిందా? స్నేహం ముందు విఫలం కాకుండా ఉండాలి అంటే ద్రౌపదుడు, ద్రోణుడు స్నేహాన్ని గురించి తెలుసుకోవాలి. వాళ్ళిద్దరూ ఓ గురువు గారి దగ్గర చదువుకున్నారు. పృషతుడు, అతను పార్షతుడు అంటారు, పృషతుడు యొక్క కుమారుడు ద్రౌపదుడు. ఆ చదువుకునేటప్పుడు విద్యార్థులందరూ ఎలా ఉంటారు? ఇప్పుడు యూనివర్సిటీలో, కాలేజీలో చదువుతున్న వాడు అందరికీ తెలుసు. ఓ మంచంలో పడుకుంటారు, ఒక కంచంలో తింటారు, ఎంగిలి ఉండదు, ఏముండదు. వాడు తువ్వాలు ఆరేస్తే వీడు ఇంటి తుడిచేసుకుంటారు. ఇంకా చాలా చేస్తారు, చెప్తే బాగుండదు. కానీ ఎవరి వస్త్రాలు ఎవరు తొడుక్కుంటున్నారో తెలియదు. ఒక్క వస్త్రం 4 వాడేస్తారు, చాలా పొదుపు పూజ్యము. నీకు ఉంది కదరా ప్యాంట్, నాకెందుకంటే
పైగా అది జీన్స్ ప్యాంటు ఎంతమంది వేసినా ఎంతకాలం వేసినా చాలా మడిబట్టలా ఉంటుంది. అసలు మాసిందని కూడా మనకి పైగా మాసిన కొద్దీ అందం, దాని బంగారంగా మాసిన కొద్దీ అందం. చినిగిపోయిందా ఇంకా మంచిది, చినిగిపోతే ఇంకా కొంత రేట్ ఎక్కువ. ఇప్పుడు చింపేస్తున్నారుగా మోకాల దగ్గర కింద పైన అంత చింపేయడం, చినిగిన కొద్దీ రేట్ ఎక్కువ. అందుకని యొక్క 2 జీన్స్ ప్యాంట్లు అక్కడ చిలక్కోయికి పెట్టేస్తే హాస్టల్లో విద్యార్థులు ఉండే చోట 10 మంది వాడుకోవచ్చు. ఇంకా సోషలిజం అంటే ఇంతకంటే ఏమో ఇలా ఉంటాయి సహజంగా. ద్రౌపదుడు ద్రోణుడు కూడా అంతే. ఓ మంచంలో పడుకున్నారు, ఒక మంచంలో పడుకున్నారు. ఆ స్నేహంలో ఎప్పుడో ద్రౌపదుడు ఒకసారి ఇలాగ ఎద్దట్లో వాడి మీద కాలేసి, ద్రోణ నువ్వు మరోలా అనుకోక నేను రాజు అయినా సరే నిన్ను మర్చిపోలేదు, ఎందుకంటే కాలేసినందుకు బాగున్నాడు కదా, నువ్వు నీ జీవితంలో ఎప్పుడు ఏ ఆపద వచ్చినా సరే ద్రుపద అని ఒక మిశ్రకాలి నేను వచ్చేస్తాను. మిశ్రకాలి ధ్రువ్ అనుకోటి వచ్చేస్తాను. అంటే ధ్రువ్ అంటే వేగం అని కూడా అర్థం. ధృతం అంటారు వ్యాకరణంలో, ధృతం అంటారు. నకారము ధృతము, నకారం జారిపోతుంటుంది, ధృతం అంటే జారిపోవడం. ధ్రువ్ అనుకోటి వచ్చేస్తాడు. పాపం వీడు వాడి నెంబర్ ఫిట్ చేసుకున్నాడు. ఈ ద్రోణుడు ద్రౌపదుడు నెంబర్ ఫిట్ చేసుకున్నాడు. 10 ఎంకరీ సరిపోయాయా లేదా. తర్వాత నిజంగానే ఈ అయిపోయాక ఎవరి దాన్ని వాళ్ళ సంసారాల్లో ప్రవేశించాక ఈయనకి అశ్వత్థామ పుట్టాడు. ఆవిడ కృపాచార్యుని యొక్క చెల్లెలు కృపి. ఆవిడకి ఏదో అనారోగ్యం, పిల్లాడికి పాలు ఇవ్వలేని పరిస్థితి. ఏదో 2 నెలలు ఇచ్చిన తర్వాత ఇవ్వలేకపోతుంది. పైగా ఆ పాలు తాగితే పిల్లలకి ఇబ్బంది కూడా అని చెప్పారు. ఏదో ఆవిడ పరిస్థితి.